సీమ తుమ్మకాయలు, సీమ చింతకాయలు, సీమ తిమ్మ గుబ్బలు, గుబ్బకాయలు, జంగిల్ జిలేబీ ఇట్లా రకరకాలుగా పిలుస్తుంటారు. మనకైతే ఇంతవరకు తెలుసు. చాలా రకాల పేర్లు ఉండొచ్చు ప్రాంతాలను బట్టి. నేను కాయలు కొని తిన్నప్పుడు ఇవి విత్తనాలు, మంచి విత్తనాలను చూసి నాటాను. అట్లా 4 మొక్కలు ఇంటి చుట్టుపక్కల నాటాను. ఇట్లా చేతికి అందుతున్న కాయలు కోసుకొని తినటం అంటే మరీ ఇష్టంగా అనిపిస్తుంది. ఇవి కొంటే దొరుకుతాయి, కానీ మన చెట్టున కాసినవి కోసుకు తినటంలో ఉండే ఆనందం వేరు కదా. ఇవి చాలా ఆరోగ్యకరం కూడా. సీజనల్గా దొరికే ఈ కాయలను ఒకటి కూడా మిస్ కాకూడదని కోసుకుంటాను. ఆ కోసుకొని తినేటప్పుడు ఉండే ఆనందం వేరు. ఇవి పండు కాయలేమో నేను తినటానికిను, పచ్చివి దోరవి అన్నీ కూర వండటానికి వాడతాను. కూరను కూడా రకరకాలుగా వండుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా ఆరోగ్యకరం కూడా. నాకైతే చాలా ఇష్టమైన కూరల్లో వీటితో వండిన కూర కూడా అన్నమాట.